ఇయర్స్ లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈరోజు మనము భాషా బోధన లక్ష్యాలు స్పష్టీకరణ గురించి చెప్పుకుందామండి. సీటెట్కి చాలా యూస్ఫుల్ అండి ఈ సిలబస్. మనకి తెలుగు మెథడాలజీ నుంచి 15 మార్క్స్కి ఉంటుంది. ప్యాసేజెస్ ఇస్తారు, వాటి నుంచి 15 మార్క్స్కి ఉంటుంది. లాస్ట్ వీడియోలో మీకు వివరించానండి. సో దాని కంటిన్యూషన్ చూద్దామండి. ఇంపార్టెంట్ అండి, ప్రతి లైన్ కూడా మనకి బ్లాంక్ కింద ఇవ్వచ్చు. 1973-74 సంవత్సరంలో ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యావేత్తల ఉపాధ్యాయుల సమావేశం వివిధ పాఠ్య విషయాల్లో అనుసరించదగిన బోధన లక్ష్యాలను స్పష్టీకరణ నిర్ణయించిందండి. 73-74లో ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్సీఆర్టీ అనేది బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ రచించిన టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ ఆధారంగా మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్స్ని ప్రచురించిందండి. ఇందులో తెలుగు భాషా బోధనకు 10 లక్ష్యాలను ప్రతిపాదించారు. ఎస్సీఆర్టీ 1972-73 నుండి మాధ్యమిక సెకండరీ అంటే 6th to 10th తెలుగు భాష బోధన లక్ష్యాలు స్పష్టీకరణ నిర్ణయించారండి. 1974-2013 వరకు ప్రాథమిక దశ నుండి సెకండరీ స్థాయి వరకు ప్రథమ భాషగా తెలుగు భాషా బోధనని ఈ లక్ష్యాల ఆధారంగా నిర్వహించారు. తర్వాత 1990 నుండి కనీస అభ్యసన సామర్థ్యాలు MLLs ఆధారంగా తెలుగు భాషా బోధన అనేది జరిగిందండి. ఇక జ్ఞానము, అవగాహన, వాగ్రూప వ్యక్తీకరణ, లిఖిత రూప వ్యక్తీకరణ, భాషాభిరుచి, రసానుభూతి లేదా ఆనందానుభూతి, సంస్కృతి సాంప్రదాయాలు, సృజనాత్మకత, భాషాంతరీకరణ, సముచిత మనోవైఖరులు, ఆ విధంగా మనకి అభ్యసన సామర్థ్యాలు ఈ విధంగా ఉంటాయండి. ప్రతి పాఠంలో మనం సాధించవలసినటువంటి కనీస అభ్యసన సామర్థ్యాలు ఇవి. జ్ఞానం వచ్చేసి ఫస్ట్ ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడమే జ్ఞానము. స్పష్టీకరణ ఏంటి? దీనికి గుర్తించగలగడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం. తర్వాత జ్ఞానాన్ని విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం అని 3 విధాలుగా తెలుగులో మనకి విభజిస్తారు. విషయ జ్ఞానం అంటే పాఠ్యభాగ విషయం, కవి రచయిత పరిచయము, పాఠ్యభాగ సందర్భము, పాఠ్యభాగ నేపథ్యము, ఇతివృత్తము, పూర్వపర కథలు, పాఠ్యభాగ విశేషాంశాలు. భాషా జ్ఞానం వచ్చేసి వాక్య భేదాలు, పదభేదాలు, నూతన పదాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, జాతీయాలు, పొడుపు కథలు, సామెతలు, నుడికారాలు, ఉచ్చారణ, వర్ణక్రమము, సామాన్య వ్యాకరణాంశాలు, సందులు, సమాసాలు, భాషా భాగాలు, విరామ చిహ్నాలండి. ఈ రెండింటికి తేడా గుర్తుపెట్టుకోవాలి. విషయ జ్ఞానం అంటే పాఠ్యభాగం వరకు చూసుకుంటే కవి రచయిత, ఇతివృత్తము, నేపథ్యము, ఇవి పూర్వపర కథలు ఉంటాయి కదా, ఇవన్నీ పాఠ్యభాగ సందర్భాలు ఇవి అవుతాయి, విషయ జ్ఞానం కింద వస్తాయండి. నెక్స్ట్ సాహిత్య జ్ఞానం అనేది శైలి, ఛందస్సు, అలంకారాలు, ధ్వని చమత్కారం, కవితా శిల్పం, ఔచిత్యము, నవరసాలు, త్రివిధ పాకాలు, నాయక భేదాలు, పద్య గద్య నాటకాది సాహిత్య ప్రక్రియలు. మూల గ్రంథం వచ్చేసి ఒక పాఠం ఏ గ్రంథం నుండి తీసుకోబడిందో అది మూల గ్రంథం అంటాం. పరామర్శ గ్రంథం పాఠానికి సంబంధించిన అదనపు సమాచారం రాబడితే అది పరామర్శ గ్రంథం అంటారు. నెక్స్ట్ అవగాహన వచ్చేసి స్పష్టీకరణ మనకి ఏమొస్తాయంటే పదాలకు, వాక్యాలకు అర్థాలు చెప్పగలుగుతారు, విషయాన్ని సొంత మాటల్లో వివరిస్తారు, నానార్థాలు, వ్యతిరేకార్థాలు చెప్పగలుగుతారు, సొంత మాటల్లో వర్ణిస్తారు, భావాలను, సంఘటనలను సరైన క్రమంలో వర్ణిస్తారు, భాషా మౌలికాంశాలను సందర్భానుసారంగా సరైన విధంగా ఉపయోగిస్తారు, కొత్త పదాలను, జాతీయాలను, భాషా భాగాలను సొంత వాక్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు, భాషణ లేఖనాల్లో నిక్షిప్తమైన భావాలను వివరిస్తారు, పద్యగద్యాల్లో ముఖ్యమైన పదాలను, సమాసాలను గుర్తిస్తారు, పద్యగద్యాల్లో క్రొత్త ప్రయోగాలను, క్రియలను, ఇతర భాషా భాగాలను గుర్తిస్తారు, సారాంశాన్ని గ్రహిస్తారు, శీర్షికను సూచిస్తారు, సందర్భ సహిత వ్యాఖ్యలు చెప్పగలుగుతారు, కవి రచయితల అభిప్రాయాలను సంక్షిప్తంగా వివరిస్తారు, పోలికలు, భేదాలు చెప్పడం, భాషా భాగాలకు, భావాలకు, సంఘటనలకు, భాషలోని శైలి వైవిధ్యాలకు సొంతంగా ఉదాహరణలు ఇవ్వడము, పదాలను వివిధ భాషా భాగాలుగా విభజించగలగడము, దోషాలను గుర్తించి సరిచేస్తారు, పదాలను, వాక్యాలను ఇతర రూపాల్లోకి వ్యతిరేకార్థము, కాలంగా మార్చగలుగుతారండి. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి. 1కి 3 సార్లు వీడియో స్కిప్ చేసి చూసుకుంటే మనము ఇవి జాగ్రత్తగా చదువుకుంటే మనకు గుర్తుంటాయి. నెక్స్ట్ వాగ్రూప వ్యక్తీకరణ స్పష్టీకరణలు వచ్చేసి
విద్యార్థులు భావాలను వాక్యాలను స్పష్టంగా ప్రకటిస్తారు. ఉచ్చారణ దోషరహితంగా మాట్లాడతారు. విషయాన్ని సరైన ఉచ్చారణతో అర్థవంతంగా వివరిస్తారు. సందర్భానుసారంగా సరైన వేగంతో మాట్లాడతారు. భావానుగుణమైన స్వరభేదంతో మాట్లాడతారు. ఇవి వాగ్రూప వ్యక్తీకరణలో ఉండాల్సిన స్పష్టీకరణలు. ఇంకా సరైన హావభావాలతో నాటకీయంగా తమ భావాలను వ్యక్తం చేస్తారు. తమకు ఇచ్చిన గద్య భాగాన్ని, సామెతల్ని, పద్యాన్ని సరైన భాషలో ఇతరులకు అర్థమయ్యేటట్లు వివరిస్తారు. సభాకంపం లేకుండా మాట్లాడగలుగుతారు. ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు. సో నెక్స్ట్ లిఖితపూర్వ వ్యక్తీకరణ వచ్చేసి మనం రాయటం ఎలా ఉండాలి స్పష్టీకరణ. వర్ణక్రమ దోషాలు లేకుండా రాస్తారు. ఉచితమైన పదాలను ఉపయోగించి తరగతి స్థాయికి తగిన శైలిలో రాయగలుగుతారు. సరైన వాక్య నిర్మాణం చేస్తారు. అక్షరాలను, పదాలను సరైన వ్యవధానంతో అర్థవంతంగా కూర్చి రాస్తారు. అన్నిటికీ రాస్తారు అని వస్తుంది. ప్రస్తుత విషయాలు లేకుండా రాస్తారు. ఉక్త లేఖనానికి ఇచ్చిన అంశాన్ని సరైన అక్షర క్రమంలో స్పష్టమైన చేతిరాతతో చక్కగా రాస్తారు. వివిధ వాక్య నిర్మాణ ప్రయోగాలను, శైలిని ఉపయోగిస్తారు. విన్న విషయాన్ని క్లుప్తంగా భావం చెడకుండా అర్థవంతంగా రాస్తారు. క్లుప్తంగా ఇచ్చిన విషయాన్ని అర్థవంతంగా విశదీకరిస్తారు. విషయాన్ని పరిచ్ఛేదాలుగా విభజించి రాస్తారు. చక్కని చేతిరాతతో చదివిన వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో రాస్తారు, విశదీకరిస్తారు, ఉపయోగిస్తారు, శైలిని ఉపయోగిస్తారు. ఇవన్నీ వచ్చేసి మనకి లిఖితపూర్వ రూప వ్యక్తీకరణలో మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇక భాషాభిరుచి అనేది మనస్సును ఒక దానివైపు ఆకర్షించేది అభిరుచి అని చెప్పచ్చు. విఎన్జు అవధానం నిలపడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ అభిరుచి అని చెప్పారు. ఈ విధంగా మనకి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి అభిప్రాయాలు భాషాభిరుచి గురించి. టెట్ 2018లో వచ్చిందండి బ్లాంక్. నెక్స్ట్ విస్తార స్పష్టీకరణలు భాషాభిరుచి గురించి స్పష్టీకరణలు వచ్చేసి విస్తార గ్రంథ పఠనం చేస్తారు. సాహిత్య ప్రసంగాల్లో పాల్గొంటారు. వక్తృత్వ రచనల పోటీల్లో పాల్గొంటారు. కవి సమ్మేళనాల్లో పాల్గొంటారు. ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తారు. మూల గ్రంథాలను చదవటము, సందర్భోచితంగా గ్రంథకర్తల రచనను ప్రమాణంగా ఉదాహరిస్తారు. సాహిత్య రచనలు చేస్తారు. సాహిత్య రచనలను విమర్శనాత్మక దృష్టితో చదువుతారండి. ఇవన్నీ 1-3 సార్లు మనం ఒకసారి స్కిప్ చేసి చదువుకుంటే గుర్తుంటాయండి. చాలా ఇంపార్టెంట్. మనకి అధ్యాయం నుంచి కూడా మనకి బ్లాంక్స్ వస్తున్నాయి సీటెట్లో. నెక్స్ట్ రసానుభూతి హృదయానికి సంబంధించినది, భావవేశ రంగానికి సంబంధించినది రసానుభూతి అనేది. స్పష్టీకరణలో చేసి రచనల్లోని రసభేదాలను గ్రహిస్తారు. అలంకారాల విశిష్టతను తెలుసుకుంటారు. ద్వంద్వార్థాలను గ్రహిస్తారు. అంటే డిఎస్సి 2018లో వచ్చింది. శైలి భేదాలను పరికిస్తారు. టెట్ 2018. పాత్రౌచితిని తెలుసుకుంటారు. కావ్యాల్లోని రస ఘట్టాలను చదివి ఆనందిస్తారు. తన్మయత్వం పొందుతారు. ఇవన్నీ చక్కగా రసానుభూతికి స్పష్టీకరణలుగా చెప్పుకోవచ్చండి. మనకి ఇక్కడ ఒక్కొక్క లైన్ చదువుతుంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది. 1-4 సార్లు చదువుకుంటే. నెక్స్ట్ సంస్కృతి సాంప్రదాయాలు వచ్చేసి దాంట్లో స్పష్టీకరణలు. వివిధ సాహితీ ప్రక్రియలు చదవటం ద్వారా ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారు. ఆచార వ్యవహారాలు అనగా సంస్కృతి సాంప్రదాయాలు. రచనల్లోని కాలభేద ప్రభావాన్ని తెలుపుతారు. ప్రాచీన సాహిత్యంలోని విశేషాలను తెలుపుతారు. రచనలోని నీతిని గ్రహిస్తారు. భారతీయ సంస్కృతి పట్ల ఆదర అభిమానాలు పెంపొందించుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెక్స్ట్ సృజనాత్మకత స్పష్టీకరణలో వచ్చేసి క్రియేటివిటీ. స్వతంత్ర రచనలు చేస్తారు. శైలిలో ప్రత్యేకతను కనబరుస్తారు. తమ రచనల్లో లోకోక్తులు, జాతీయాలను ఉపయోగిస్తూ ఉంటారు. సాహిత్యంలోకి ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మారుస్తూ ఉంటారు. భాషాంతరీకరణము లేక అనువాదము లేదా తర్జుమా. ఒక భాషలో ఉన్న విషయసారాన్ని మరో భాషలోకి సమానార్థకంగా మార్చే ప్రక్రియనే భాషాంతరీకరణ అంటారండి. మూల భాషలోని అంశాలను లక్ష్య భాషలోకి మార్చడమే తర్జుమా. ఏ భాషలోని అంశాలను తెలుగులోకి అనువదించాలి అని అనుకుంటామో దాన్నే మూల భాష, సోర్స్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్
ఇక తెలుగులోకి మనము అనువదిస్తున్నాం కనుక తెలుగు లక్ష్య భాష అంటాము, టార్గెట్ లాంగ్వేజ్ అంటాం. దేనిలో నుంచి? సోర్స్ లాంగ్వేజ్ నుంచి టార్గెట్ లాంగ్వేజ్. అన్నయ్య సంస్కృత భారతాన్ని తెలుగులోనికి అనువదించాడు. ఇక్కడ సంస్కృత మూల భాష తెలుగు లక్ష్య భాష అవుతుందండి. మూలానికి కట్టుబడి చేసే అనువాదమే మూల విధేయానువాదం. లక్ష్య భాషలోని అనువాదము రచన స్వతంత్ర రచనగా ఉండటము స్వేచ్ఛానువాదము. స్వతంత్ర రచన అనగానే మనకు తెలిసిపోతుంది స్వేచ్ఛానువాదము. అనువాదాంశాలను బట్టి సమాచారానువాదము, అధికార లేఖనము, సమాచారం. సాహిత్యానువాదం అంటే కథ, నవల, విమర్శ. వైజ్ఞానిక సాంకేతిక శాస్త్ర గ్రంథాలు, వ్యాసాల అనువాదాలు మొదలైనవి అనువాదంలో రకాలుగా మనం చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మనం స్పష్టీకరణలు చూసుకుంటే అనువాదాలు ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులు తెలుసుకుంటారు. ఉభయ భాషల్లోని సమానార్థక పదాలను, జాతీయాలను ఎన్నుకుంటారు. ఉభయ భాష రచయితల ఆత్మీయతను అనుసరిస్తూ ఉంటారండి. నెక్స్ట్ సముచిత మనోవైఖరులు. ఒక వస్తువు గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, లేదా ఒక వ్యక్తిని గురించి కానీ ఏర్పడే ప్రత్యేకమైన భావమే వైఖరి అని తెలుసు మనకి. అది టెట్ 2018లో ఇస్తారు, విచార్ బిట్. వైఖరి ఒక మానసిక ప్రక్రియ, భావావేశ రంగానికి చెందినది అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక కవి పట్ల కానీ, అంశం పట్ల కానీ విద్యార్థి ఏర్పరచుకునే అభిప్రాయాన్ని వైఖరి అంటారు. నెక్స్ట్ స్పష్టీకరణలు వచ్చేసి వైఖరికి సాహితీవేత్తల పట్ల గౌరవభావంతో ఉంటారు. ఇతర భాషల పట్ల ఆధారం చూపిస్తారు. మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం, సాహిత్య కృషిని ప్రోత్సహిస్తారు. విమర్శనాత్మక దృష్టితో ఉంటారు. విమర్శలను సహృదయంతో స్వీకరిస్తారండి. సో ఈ విధంగా మనము మొదటి లెసన్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్కి వచ్చేద్దామండి. భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, దయచేసి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.